హాయ్ పిల్లలు, అందరూ బావున్నారా? ఈరోజు నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన లోకానికి తీసుకెళ్లబోతున్నాను. అక్కడ మనుషులు ఉండరు, కేవలం బుజ్జి బుజ్జి ఎలుకలు మాత్రమే ఉంటాయి. అవి మనలాగే మాట్లాడతాయి, మనలాగే పనులు చేస్తాయి. మరి ఆ వింత ఊరు కథేంటో, అక్కడ ఏం జరిగిందో చూసేద్దామా? రండి, కథలోకి వెళ్దాం. అనగనగా ఒక పచ్చని పొలం గట్టు పక్కన మనుషుల కంటికి కనిపించని ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరి పేరు చిచూపిచూపురం. ఆ ఊరు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. కొబ్బరి చిప్పలే అక్కడి ఇళ్ళు, అగ్గిపుల్లలతో కట్టిన కంచెలు, రంగురంగుల పూలతో ఆ ఊరెప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అక్కడ ఉండే ఎలుకలన్నీ చాలా తెలివైనవి. అవి చిన్న చిన్న పంచెలు కట్టుకుని, చొక్కాలు వేసుకుని దర్జాగా తిరుగుతుంటాయి. అది పంట చేతికి వచ్చిన సమయం. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. ఎలుకలన్నీ వ్యవసాయం చేయడానికి పొలానికి బయలుదేరాయి. ఐస్ క్రీం పుల్లలే వాళ్ల నాగలి, చిన్న చిన్న స్పూన్లే వాళ్ల పారలు. మన కథానాయకుడు చింటుగాడు, వాడి స్నేహితుడు లట్టుగాడు కూడా ఉత్సాహంగా పొలానికి వెళ్లారు. అక్కడ పండిన వేరుశనగకాయలు వాళ్లకి కొండంత పెద్దగా కనిపిస్తున్నాయి. అంతలో చింటూ కళ్ళు ఒక వింత వస్తువు మీద పడ్డాయి. అది ఎర్రగా, మిలమిలా మెరుస్తూ పొడవుగా ఉంది. చింటూకి నోరూరింది. ఒరే లట్టు, అది చూడు, ఎంత బావుందో! ఖచ్చితంగా అది ఏదో తియ్యటి పండయ్యుంటుంది. ఈరోజు దాన్ని నేనే లాగుతాను చూడు అన్నాడు చింటూ. నిజానికది పండు కాదు, ఒక ఘాటైన ఎండుమిరపకాయ. కాని పాపం అమాయకపు చింటూకి ఆ విషయం తెలియదు. చింటూ తన లుంగీని పైకి కట్టి ఆ మిరపకాయ దగ్గరికి వెళ్లాడు. దాన్ని గట్టిగా పట్టుకుని హైసా హైసా అని లాగడం మొదలుపెట్టాడు. కాని అది ఇసుమంత కూడా కదలలేదు. లడ్డూ, రారారే, ఇది నా వల్ల కావట్లేదు అని అరిచాడు. లడ్డుగాడు పరుగెత్తుకుంటూ వచ్చి చింటూ తోక పట్టుకుని వెనక్కి లాగాడు. 1, 2 లాగండి అని అరిచారు. అయినా అది రాలేదు. అది చూసి పొలంలో ఉన్న మిగతా ఎలుకలన్నీ అక్కడికి వచ్చాయి. ఒకరి వెనక ఒకరు, ఒకరి తోక ఒకరు పట్టుకుని పెద్ద రైలు బండిలా తయారయ్యారు. అందరూ ఒక్కసారిగా ఊపిలు బిగబట్టారు. 1, 2, 3 గట్టిగా లాగండి హోయ్! ధబిమని పడ్డారు. అందరూ కలిసి ఒక్కసారిగా లాగేసరికి ధబిమని ఆ మిరపకాయ ఊడివచ్చింది. అంతే, అందరూ ఒకరిమీద ఒకరు పడిపోయారు. ఎలుకల కుప్పలో చింటుగాడు అందరి కింద ఇరుక్కుపోయి అమ్మో నా నడుము అని కిలకిలా కొట్టుకున్నాడు. ఎలాగైతేనేం అందరూ లేచి తుమ్ము దులుపుకున్నారు. చింటూ ఆనందంగా హమ్మయ్యా, సాధించాం, ఇప్పుడు ఈ ఎర్రటి పండుని రుచి చూస్తా అంటూ ఆత్రంగా ఆ ఎండుమిరపకాయను ఒక్క కొరుకు కొరికాడు. అంతే, మరుక్షణం చింటూ ముఖం ఎర్రగా మారిపోయింది. చెవుల్లోంచి పొగలొచ్చినంత పనయింది. అమ్మో, మంట మంట, నా నోట్లో అగ్నిపర్వతం పేలింది, కాపాడండి అంటూ చింటూ పొలమంతా గెంతుతూ అరుస్తూ పరుగులంకించుకున్నాడు. కళ్లలోంచి గంగా యమున ప్రవహించాయి. అది చూసి లడ్డూగాడు పక్కనే ఉన్న ఒక పెద్ద బెల్లం ముక్కను తెచ్చి చింటూ నోట్లో పెట్టాడు. ఆ తీపి తగలగానే చింటూకి ప్రాణం కుదుటపడింది. హమ్మయ్యా, బ్రతికించావురా అని నిట్టూర్చాడు. ఆ సాయంత్రం ఎలుకలన్నీ కలిసి వేరుశనగకాయలతో విందు చేసుకున్నాయి. ఆ మిరపకాయతో పెద్దలు పచ్చడి చేశారు. అందరూ ఆనందంగా తింటుంటే చింటూ మాత్రం చెంపలేసుకున్నాడు. తెలియని వాటిని ఇంకెప్పుడూ నోట్లో పెట్టుకోను బాబోయ్ అని ఒట్టు పెట్టుకున్నాడు. ఈ కథలోని నీతి: 1. ఐకమత్యమే మహాబలం. అందరూ కలిసి పనిచేస్తే ఎంత కష్టమైన పనైనా తేలికవుతుంది. 2. జాగ్రత్త. ఏదైనా తినే ముందు అది ఏమిటో తెలుసుకొని తినాలి. తెలియని వాటి జోలికి వెళ్లకూడదు. చూశారా పిల్లలు, మన చింటూగాడు ఎలా బుద్ధి తెచ్చుకున్నారో? మీకీ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సరదా కథలు, ఎలుకల సాహసాలు వినాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు సుమీ. టాటా, బై బాయ్.